సో, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ మెయిల్ మెర్జ్. ఓకేనా? ఈ మెయిల్ మెర్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ కూడా. కొంచెం అర్థం చేసుకోవడం కష్టమైనా కూడా పిల్లలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈజీగా ఉంటుంది. ఇది మెయిల్ మెర్జ్. అసలు మెయిల్ మెర్జ్ అంటే ఏంటి? మెయిల్ మెర్జ్ అంటే ఏంది అనంటే ఒక్క లెటర్‌ని ఒక్కసారి రాస్తారు. అడ్రస్ కూడా ఒక్కసారే రాస్తారు. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఉందనుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఎంతమందికి పంపిస్తారు మినిమము? ఒక 10 మందికైనా పంపిస్తారు. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ సేమ్. కానీ ఈ 10కి సంబంధించిన అడ్రస్‌లు మారతాయి గదా! ఒకసారి రాముకి పంపించొచ్చు. ఇంకోసారికి సీతకి పంపించొచ్చు. ఇంకోసారి గీతకి పంపించొచ్చు. ఇంకొకసారి ఇంకొకరికి. ఒక 5 మందికో, 10 మందికో పంపించొచ్చు. ఇప్పుడు అడ్రస్‌లు ఎన్ని సార్లు టైప్ చేయాలి మీరు? 10 సార్లు టైప్ చేయాల. అలా లేకుండా ఒకే లెటర్‌లో ఎస్ సార్. 10 మంది అడ్రస్‌ని ఒక్కసారిగా తీసుకొని ఎలా పంపించాలనేదే ఎస్ మెయిల్ సార్. మెర్జ్. సో, ఈ మెయిల్ మెర్జ్‌కి డెఫినిషన్ ఏముంది అనంటే ఇది రాసుకోండి. ఏ మెయిల్ మెర్జ్ is a method of taking data from a database ఎందుకు database and insert into the document for ఎందుకోసము document for each letter and mailing labels. సో ఇది ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఇక్కడ మనం ఏం చేయాలి అనంటే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి అనంటే హోమ్ రిబ్బన్‌లో ఉన్న ఫస్ట్ ఏముంది మెయిలింగ్స్‌కి వెళ్ళాలి. ఎక్కడుంది మెయిలింగ్స్ చూడండి. మెయిలింగ్స్ ఎక్కడుంది? మెయిలింగ్స్ క్లిక్ చేయాలి. ఓకేనా? ఏమనాలి ఇక్కడ? స్టార్ట్ మెయిలింగ్ అని అంటున్నాను నేను. మనకి ఏం కావాలా? ఈమెయిల్ కావాలా? లెటర్ కావాలా? నాకు లెటరే కావాలా. ఓకేనా? లెటర్‌లో నేను ఏం రాయాలా? ఇక్కడ నేను ఏం రాయాలంటున్నాను? హ్యాపీ న్యూ ఇయర్. ఏం సార్ హ్యాపీ న్యూ ఇయర్ ఇంత సింపుల్‌గా చెప్పేస్తున్నారు. ఇంకొంచెం బాగా చెప్పొచ్చు కదా! అంటే ఏం మనకి లేవా టూల్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి? లేవండి? లేవా? ఉన్నాయా? లేవా? ఉన్నాయి సార్. వచ్చేసిందా హ్యాపీ న్యూ ఇయర్? హ్యాపీ న్యూ ఇయర్. ఈ గ్రీటింగ్‌ని మీ ఫ్రెండ్స్‌కి పంపించాలి. ఎంతమందికి పంపించాలా? అనేది ఇక్కడ రాస్తాను నేను. కింద రాస్తాను. 10 మెంబర్స్ సార్. ఎక్కడికెళ్ళాలా? మెయిలింగ్‌కి వెళ్తున్నాను. ఏమంటున్నాను? స్టార్ట్ మెయిలింగ్. లెటర్ గదా మనం పంపించేది. కాబట్టి లెటర్ అంటున్నాను. లెటర్. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఈ లెటర్ సెలెక్ట్ చేసుకున్నారో ఆటోమేటిక్‌గా ఏం చేయాలి అనంటే నెక్స్ట్ మీరు ఎస్ సార్. స్టార్ట్ మెయిల్ కొట్టారు. కింద ఉంది చూసారా ఎక్కడ? కింద స్టెప్ బై స్టెప్ మెయిలింగ్ విజార్డ్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఈ పక్కన ఏమొస్తుంది ఆటోమేటిక్‌గా? చాలా ఆప్షన్స్ వచ్చినాయి. చూసారా మెయిల్ మెర్జ్ అని. చూస్తున్నారా? దీంట్లో మనం చేసేదేంటి? లెటర్. ఇవన్నీ వద్దు. లెటర్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి. ఓకేనా? ఇక్కడ మీరేమో యూజ్ ద కరెంట్ డాక్యుమెంట్ అని అడుగుతుంది. ఎస్. సో ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఉందా అంటే మన దగ్గర లేదు. అడ్రస్లు ఉన్నాయా? లేవు. ఇక్కడికి వచ్చి క్రియేట్ చేయాలి. ఇక్కడికి వచ్చి క్రియేట్ చేసేటప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? టైటిల్, ఫస్ట్ నేమ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ బదులు మనం ఏం చేయాలి అని అంటే సింపుల్‌గా కస్టమైజ్ కాలమ్ కొట్టాలి.
అడ్రస్కి ఏమేమి కావాలండి? టైటిల్ అవసరమా? వద్దనుకుంటే డిలీట్ చేసేసేయండి. ఫస్ట్ నేమ్ కావాలి. నెక్స్ట్ ఏం కావాలి? కంపెనీ నేమ్ కూడా అవసరం లేదు. మనం ఎందుకు ఫ్రెండ్స్కి కదా పంపిస్తా ఉండేది. అడ్రస్ లైన్ 1 కావాలి, అది కూడా తీసేసేయండి. ఏమేం కావాలో అవి ఉంచుకోండి. రిమైనింగ్ అంతా వర్క్ ఫోన్ నెంబర్ కూడా అవసరం లేదు. జాగ్రత్తగా గమనించాలి మీరు. ఈమెయిల్ అడ్రస్ కూడా అవసరం లేదు. ఓకే, కంట్రీ రీజియన్ కూడా అవసరం లేదు. సార్ ఇక్కడ అడ్రస్ 1 అని ఉంది, నేను ఆడ ఏం సెలెక్ట్ చేసుకొని రీనేమ్ కొట్టండి. ఇక్కడ అడ్రస్ తీసేసి డోర్ నెంబర్ అంటున్నాను నేను. ఓకే కొట్టేసిన. మొత్తం ఎన్ని ఉన్నాయి? జిప్ కోడ్ కూడా అవసరం లేదు. ఫోన్ నెంబరా? వద్దు. ఫోన్ నెంబర్ కూడా వద్దులేండి. సో ఏం తీసుకున్నాను? ఫస్ట్ నేమ్ ఓకే కొడుతున్నాను నేను. సరిపోయింది. ఫస్ట్ నేమ్ రాయండి. ఫస్ట్ నాకే పెడుతున్నారు అనుకోండి, రాజేష్. మా డోర్ నెంబర్ వచ్చి 1-59. సిటీ వచ్చి మాది తిరుపతి. ఓకేనా? ఏ స్టేటు? ఆంధ్రప్రదేశ్. మళ్ళీ చూడండి, నెక్స్ట్ న్యూ ఎంట్రీ అని ఉంది. న్యూ ఎంట్రీ కొడితే మళ్ళీ వస్తుంది. సో ఇంకొకరు ఎవరో కుమార్ అనే అతను ఉన్నాడు అనుకోండి. సో మళ్ళీ ఏం చేయాలా? వాళ్ళ డోర్ నెంబర్ ఇది. వాళ్ళు ఎక్కడుంటారు? SKHTలో ఉంటారు, కాళహస్తి అని. అది దేనికి సంబంధించింది? ఏపీ. మళ్ళీ ఏం నొక్కాలా? న్యూ ఎంట్రీ. ఇప్పుడు ఏముండాలా? రాణి. న్యూ ఎంట్రీ. న్యూ ఎంట్రీ 123-4 అంటున్నాను. ఎస్ సార్. ఇక్కడ ఎవరు ఉన్నారంటే హైదరాబాద్ లో ఉన్నారు. హైదరాబాద్ ఎక్కడుంది? తెలంగాణ. తెలంగాణ అంటే ఏం చెప్పాలా? TS. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ 10, 100 అనేది మీ ఓపిక. ఓకేనా? రాణి తర్వాత Yes, sir. వాణి ఉంది. వాణి కూడా హైదరాబాద్ లోనే ఉంది. ఓకేనా? సో దేనికి Yes, sir. సంబంధించింది అంటే ఎస్, మనకి ఏమేమి కావాలో సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేయాలి. ఓకే అయిపోయింది. దాన్ని సేవ్ చేసుకోవాలి. మనం ఎక్కడ? డెస్క్టాప్ మీద నేను సేవ్ చేస్తున్నా. ఇదేం డీటెయిల్స్? ఇది గ్రీటింగ్ కార్డ్ డీటెయిల్స్ కాబట్టి గ్రీటింగ్స్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సో వచ్చేసింది, కరెక్ట్ గా ఉందా? గ్రీటింగ్స్ డాట్ రాజేష్ కుమారు వాణి మనం ఇచ్చిందే ఉన్నాయి. ఓకే కొట్టేయాలి. సో ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ యూజ్ ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ నెక్స్ట్. ఇప్పుడు ఏం చేయాలి? నేను మోర్ ఐటమ్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇంతకీ అడ్రస్ ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని ఉంది కదా, హ్యాపీ న్యూ ఇయర్. Yes, sir. అక్కడ మీ ఫ్రెండ్ పేరు రావాలి. అందుకని మోర్ ఐటమ్స్కి వెళ్తున్నాను. ఫస్ట్ నేమ్ ఆడ పెడుతున్నాను. పెట్టినానా? పెట్టిన తర్వాత క్లోజ్ కొట్టేయాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్. Yes, sir. మళ్ళీ మోర్ ఐటమ్స్, మళ్ళీ డోర్ నెంబర్, మళ్ళీ క్లోజ్ కొట్టాలి. అది జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ ఏముంది? డోర్ నెంబర్ తర్వాత సిటీ, మళ్ళీ క్లోజ్ చేసేయాలి. మళ్ళీ ఎక్కడికి రావాలి? ఎస్, స్టేట్, మళ్ళీ క్లోజ్ కొట్టాలి. ఇప్పుడు లెటర్ ఎన్నిసార్లు రాసినాం మనము? 4 times. ఒక్కసారి లెటర్ రాసింది మనం. ఇది ఇక్కడ ఒక్కసారి కదా హ్యాపీ న్యూ ఇయర్ అని. ఇప్పుడు చూడండి, ఫస్ట్ Yes, sir. ఒకసారి ఫస్ట్ ఏముంది? హ్యాపీ న్యూ ఇయర్ మార్లా. రాజేష్ సరిపోయిందా? రెండోది ఏముంది? Yes. అడ్రస్ సరిపోయిందా? అక్కడ ఇచ్చింది మనము. మూడోది చూడండి, రాణి Yes, ఉంది. sir. నాలుగోది చూడండి, వాణి ఉంది. ఇట్లా మనం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. మనం లెటర్ ఎన్నిసార్లు రాసినాము? ఒక్కసారే రాసాము. 1 time, sir. అడ్రస్లు మనం ఎన్నిసార్లైనా ఉపయోగించుకోవచ్చు. Yes, sir. అర్థమవుతుందా? సో ఇది మెయిల్ మెజ్. Yes, sir. ఒకవేళ ఇన్ కేస్ అర్థమవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ Yes, sir. బాగా గమనించండి. ఎక్కడికి వెళ్ళాలా? మెయిలింగ్కి వెళ్ళాలి, సెలెక్ట్ రిసిప్ట్కి వెళ్ళాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే చూడు, ఆల్రెడీ లెటర్ ఉంది ఇక్కడ. ఓకేనా? యూజింగ్ న్యూ లిస్ట్కి వెళ్తున్నాను. సో న్యూ లిస్ట్ లో ఏం లేవు కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ మెయిల్, ఇక్కడ ఉంది చూడు, స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ ఉంది. స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఉంది కదా. సో మనం సెకండ్ ఎగ్జాంపుల్లోకి వెళ్ళి సెలెక్ట్ స్టెప్ బై స్టెప్ సెలెక్ట్ చేసుకోవాలి. వచ్చిందా? ఏం సెలెక్ట్ చేసుకోవాలా? లెటర్ సెలెక్ట్ చేసుకొని కింద ఉంది చూడండి, నెక్స్ట్ కొట్టాలా.
మళ్ళీ కరెంట్ డాక్యుమెంట్, ఇదే కరెంట్ డాక్యుమెంట్, దీన్ని కూడా నెక్స్ట్ కొట్టాలా. సో ఇప్పుడు టైప్ న్యూ లిస్ట్ అంటున్నాం. పాతదే వాడుకుందామంటే వాడుకోవచ్చు, యూజ్ ఎగ్జిస్టింగ్. బ్రౌజ్ చేసాం అనుకోండి, మనం ఎక్కడ సేవ్ చేసాం, అది డెస్క్టాప్ లో ఉంటుంది. ఇది గ్రీటింగ్స్ అని ఉంది. డెస్క్టాప్ గ్రీటింగ్స్ లో ఉంటుంది. ఓకే, దీన్నే తీసుకునేసాను. వచ్చేసాయి లెటర్స్. మళ్ళీ ఏం చేయాలా, నెక్స్ట్ కొట్టాలా. సో మోర్ ఐటమ్స్ కి వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండాల్సింది, ఈ కర్సర్ ఎక్కడ బ్లింక్ అయితే ఆడికి వెళ్ళిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా మోర్ ఐటమ్స్ కి వెళ్ళి ఫస్ట్ నేమ్ ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ ఏం నొక్కాలి, క్లోజ్ నొక్కాలి. మళ్ళీ ఏం చేయాలి, మోర్ ఐటమ్స్ లోకి వెళ్ళాలి, నంబర్ డోర్ డోర్ నంబర్ ఇన్సర్ట్ నొక్కాలి, క్లోజ్ క్లోజ్ కొట్టాలి. క్లోజ్. మళ్ళీ ఏం చేయాలి, మోర్ మోర్ ఐటమ్స్ ఐటమ్స్ సిటీకి వెళ్ళాలి, ఇన్సర్ట్ నొక్కాలి, ఇన్సర్ట్ క్లోజ్ నొక్కాలి. క్లోజ్. మళ్ళీ చరణ్ గమనిస్తున్నావా జాగ్రత్తగా, మళ్ళీ లాస్ట్ లో స్టేట్ నొక్కాలి, ఇన్సర్ట్ నొక్కాలి, క్లోజ్ నొక్కాలి. సో మనం లెటర్ రాసాము, అడ్రస్ రాసాము. మళ్ళీ ఏం చేయాలా, కింద ఉంది చూడండి, నెక్స్ట్ ప్రీవియస్ లెటర్ నొక్కామనుకోండి, చూడండి ఫస్ట్ ఎవరికి వెళ్ళిపోయింది, రాజేష్కి వెళ్ళిపోయింది లెటర్. ఇక్కడ ఉంది చూడండి, ప్రివ్యూ యువర్ లెటర్ దగ్గర రిసిప్ట్ 1 ఇక్కడ నొక్కాల. రెండోది వెళ్ళిపోయిందా, మూడోది వెళ్ళిపోయిందా, నాలుగోది వెళ్ళిపోయింది. సార్ మనం ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఎడిట్ రెస్పాన్స్ ఉంది చూడండి, ఇక్కడికి వెళ్ళి మనం ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇలా మెయిల్ మెర్జ్ మనం చెయ్యాలి. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. మీరు వీటిని గ్రీటింగ్ కార్డ్స్ కానీ, మ్యారేజ్కి కానీ, కంపెనీలో కూడా 100 మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఒకేసారి లెటర్ పెట్టాలి అన్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో మెయిల్ మెర్జ్ వాడతారు. అర్థమైనాయా?